హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికైతే ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరి. ఎందుకంటే అది ఒక ముఖ్యమైన పత్రంగా అయితే మారిపోయింది మనకి. ఆధార్ కార్డ్ లేనిదే ఏ పని కూడా అయితే జరగట్లేదు. అది ఒక ఐడి ప్రూఫ్ కింద, అలాగే అడ్రస్ డాక్యుమెంట్ కింద కూడా మనం వాడుతున్నాం. అలాగే ఆధార్ కార్డ్ పని నకలు నెంబర్ను కూడా అనేక పనులకైతే ఉపయోగిస్తున్నాం మనం. అయితే కొన్నిసార్లు ఆధార్ కార్డ్ నెంబర్ పోయినా దాని నెంబర్ కూడా మర్చిపోయే అవకాశం అయితే ఉంటుంది. అయితే మన దగ్గర ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఆధార్ కార్డు వెబ్సైట్లోకి వెళ్ళి ఎన్రోల్మెంట్ నెంబర్ని ఎంటర్ చేసి మన ఆధార్ కార్డు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా మొబైల్ నెంబర్ లింక్ అయితేనే ఇది వర్క్ అవుతుంది. ఒకవేళ ఎన్రోల్మెంట్ నెంబర్ కూడా లేకపోతే ఆధార్ నెంబర్ తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. అయితే ముందుగా యూఐడిఐ వెబ్సైట్లోకి వెళ్ళి మర్చిపోయిన ఆధార్ నెంబర్ను కనుక్కోవచ్చు. అయితే ఆధార్ కార్డులో మీ పేరు, దాంతో నమోదైన మొబైల్ నెంబర్ ఉంటే చాలు ఆధార్ నెంబర్ని అయితే సులభంగా కనుక్కోవచ్చు. ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మై ఆధార్ అని ఎంటర్ చేయండి. మై ఆధార్ ఎంటర్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత పైన కనబడుతుంది చూడండి మై ఆధార్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని కనబడుతుంది చూడండి, డౌన్లోడ్ గెట్ ఆధార్లో డౌన్లోడ్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రీట్రైవ్ ఈఐడి ఆధార్ నెంబర్ అని కనబడుతుంది చూడండి, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అడుగుతుంది చూడండి, నేమ్ దగ్గర మనది పేరు, అలాగే మొబైల్ నెంబర్ లింక్ అయిన నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్ లింక్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ మెయిల్ ఉంటే మెయిల్లో కూడా లాగిన్ అవ్వచ్చు. మెయిల్ అయినా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కనబడుతుంది చూడండి, క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద సెండ్ ఓటీపీ అని చూడండి, ఆ సెండ్ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్ లింక్ అయిన నెంబర్కి. తర్వాత లాస్ట్లో సబ్మిట్ అని కనబడుతుంది, ఆ సబ్మిట్ అని ఎంటర్ చేయండి. సబ్మిట్ అయిన తర్వాత ఇలా సక్సెస్ఫుల్ అయినట్టు వస్తుంది. మన మొబైల్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్ నెంబర్ వస్తుంది. ఇంకా కొంతమంది అయితే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోలేని వాళ్ళు అయితే చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళైతే ఏం చేయాలో చెప్తున్నాను చూడండి. మీరు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళండి. ప్రింట్ ఆధార్ సర్వీస్ పొందండి. ఆధార్ కేంద్రానికి వెళ్ళి మీరు మీ పేరు, నగరం తదితర వివరాలను నమోదు చేయండి. వేలిముద్ర మొదలైన బయోమెట్రిక్ సమాచారాన్ని అందించండి. అది సరిపోతుందంటే అక్కడ మీరు ఆధార్ కార్డు అయితే జారీ చేయబడుతుంది. అలాగే ఒకవేళ మీరు అక్కడ కూడా అవ్వకపోతే 1947కి నెంబర్కు కాల్ చేసి కాల్లో మీ పేరు, చిరునామా మొదలైనవి ఆపరేటర్కి చెప్పండి. వారు మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్తారు. దాని నుంచి మీరు ఆధార్ కార్డు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.